అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు చక్కటి సమాధానాలు ప్రభు మనందరికీ దయచేదురుగాక. ఆమేన్. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మీ కష్టానికి తగిన ప్రతిఫలాలు దేవుడు మీకు దయచేదురుగాక. ఆమేన్. ఈరోజు మనందరం ఎన్నో అంశాలు ఎత్తుపెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా, ఏ కీడు రాకుండా తప్పించయ్యా, ఏ బలహీనత రాకుండా నా కుటుంబాన్ని కాచి కాపాడు ప్రభా, అప్పుల బాధల్లో మునిగిపోకుండా ప్రభా నా కుటుంబాన్ని ఎత్తుపెట్టుకోండి ప్రభా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి ప్రభా అని ఎన్నో అంశాలు మనం ఎత్తుపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ బాధ అంతా ఎక్కడ తెలుసా? మనం ఏ అంశాన్ని అయితే ప్రభు సన్నిధిలో ఎత్తుపెట్టుకుని ప్రార్థన చేసామో, ఏ అంశం నిమిత్తం అయితే మనం మోకాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసామో, ఆ శోధన, అపాయము అవన్నీ మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మరలా ప్రభుని అడుగుతాం, ఏంటేసయ్యా, నేను ఈ 3 దినాల ఉపవాసం ఉంది, ఇలాంటి పరిస్థితి రాకూడదనే కదా, ఇన్ని రోజులు నేను సమర్పణ జీవితం కలిగి ఉన్నది, ఈ శోధన మధ్య నేను నా కుటుంబం ఉండకూడదనే కదా ప్రభా, ఎందుకయ్యా నాకెందుకు వచ్చింది అన్న ప్రశ్నలు మనలో చాలా మందికి వస్తూ ఉంటుంది. కానీ ప్రియ సంగమా, ఒక్క మాట చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎర్ర సముద్రం ఎదురైనప్పుడే అయ్యా మోషేని నడిపిస్తున్న దేవుడు ఎంత శక్తివంతుడో, అయ్యా మోషేని నడిపిస్తున్న దేవుడు ఎంత బలమైన వారో ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, వెనకాల నుండి తరుముతున్న ఫరో సైన్యానికి కూడా అర్థమైంది ఆయన చాలా శక్తి కలిగిన దేవుడని. ప్రియ సంఘమా, ఈరోజు ఒక మాట చెప్తాను. ప్రభు కోసం మనం నిలబడగలిగితే దేవుడు మన కోసం ఏ కార్యమునైనా జరిగించగలిగిన దేవుడు. శోధనలో పడతాం, నిందల మధ్యన పడతాం, అపాయం మధ్యన పడతాం, అయినను దేవుని వైపు మనం చూడగలిగితే చాలు, దేవుడు వాటన్నిటినీ అద్భుత సాక్ష్యాలుగా ప్రభు మారుస్తారు. దేవుని వాక్యాలు ఈ మాట రాయబడి ఉంటుంది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17 మాట మనం చదవగలిగితే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించము. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎంత ధైర్యంగా ప్రభు కోసం నిలబడ్డారంటే ఒకే ఒక్క మాట, ఆ మాట అంతా ఒకటే, మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. ప్రియ సంఘమాట, 2 చేతులు జోడించి మాట చెప్తున్నాను, ఇదే మాటని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయి. ఏ సమస్యల మధ్యనున్నా, అగ్నిగుండం లాంటి పరిస్థితులు మనం అనుభవిస్తున్నా, నా దేవుడు నన్ను రక్షించగలిగిన సమర్థుడని విశ్వాసం కలిగి నువ్వు ప్రభు కోసం నిలబడితే, శోధనల మధ్యన నువ్వు వెళ్ళిపోయినా, ఎన్నో సమస్యల మధ్యన ఇరుక్కుపోయినా, ఎన్నో క్లిష్టమైన తరుణాల మధ్యన నీ కుటుంబం అంతా ఇరుక్కుపోయినా, నా దేవుడు వాటన్నిటి నుండి విడిపించగలిగిన ఒకే ఒక్క సమర్థుడు ఆయన మాత్రమే. అగ్నిగుండంలో పడ్డారు, పడలేదని కాదు, మనమైతే ఏమనుకుంటా తెలుసా? ప్రభా, అగ్నిగుండంలోకి వెళ్లకుండా కాపాడు ప్రభా అంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు అగ్నిగుండంలోకి తీసుకెళ్తాడు, కానీ అపాయం రాకుండా